ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజుని యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేసినా ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. Romans chapter 1 verse 1. Paul, a bond servant of Jesus Christ, called to be an apostle, separated to the gospel of God. Glory to God. ఎంతో మంది భక్తులు రోమాపత్రిక చదివేటప్పుడు వారి హృదయాన్ని దేవునికి ఇచ్చి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, పూర్తిగా వారు దేవునిలో విశ్వాసంలో రావడానికి, దేవునిలో జీవించడానికి రోమాపత్రిక ఎంతో అద్భుతంగా మనకి సహాయం చేసి నడిపిస్తుంది. 1వ అధ్యాయం నుంచి 16 వచనాలు మనం చూస్తుంటే ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా దేవుని యొక్క నీతి గురించి, ప్రేమ గురించి, ఆయన యొక్క పునరుద్ధాన శక్తి గురించి, మనకి ఏ విధంగా దేవుడు కావాలి, అలాగే దేవునిలో వచ్చిన వారికి ఎలాగా దేవుని యొక్క ఆత్మతో ఆయన నడిపించుకుంటారు, ఎలాగ మనం దేవుని బిడ్డలుగా ఉంటాము, అలాగే దేవుని బిడ్డలుగా మనం మారిన తర్వాత ఎలాగ మన మనస్సు, అలాగే మన యాటిట్యూడ్, మన ప్రవర్తన మార్చుకొని దేవునిలో ఉండాలి, అలాగే మనం ఒక క్రైస్తవులుగా ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలి, ఇరుగు పొరుగును మనం ఎలాగ ప్రేమించాలి, ఇవన్నీ మనం చేసినప్పుడు ఏ విధంగా మనం దేవునిలో అంటగట్టబడతాము, అంటగట్టబడిన కొమ్మలాగా మనం ఏ విధంగా దేవునిలో జీవించి ఉంటాము, దేవుని యొక్క జీవం మనలో లేకుండా ఉంటే మనం జీవించలేమని ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా మనం ఎంతగానో నేర్చుకొని దేవునిలో బలపడటానికి, స్థిరపడటానికి అపోస్తలుడైన పౌలు గారు అద్భుతమైన పత్రికను రాశారు. అంతేకాదు ఇది ఆయన యాక్చువల్గా రోమా యొక్క సంఘానికి వెళ్ళకముందే కొరింథీలో ఉన్నప్పుడే ఆయన పత్రిక రాసినట్టు మనం చూస్తున్నాము. ఎందుకు మనం 1 నుంచి 6 అధ్యాయాలు మనం చూసినప్పుడు తను తానుగా ఎంతగానో వివరించుకుంటూ దేవుని గురించి వివరిస్తూ రాశారు. ఎందుకంటే అప్పటికే ఈ యొక్క సంఘాల్ని పాడు చేస్తూ, అలాగే దేవుని యొక్క నామంలో డబ్బులు సంపాదించుకుంటూ పొట్టకూటి కోసం వేరే వేరే అబద్ధపు ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు సంఘాల్లో. ఎవరు నిజమైన అపోస్తులు, ఎవరు నిజమైన దేవుని సేవకులు అక్కడ చాలా కన్ఫ్యూజన్గా ఉంది మొదటి రోజులో. అలాంటి సమయాల్లో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు దేవుడు ఎవరు, ఏ విధంగా మనం దేవునిలో ఉండాలి, ఏ విధంగా దేవుడు మనల్ని పిలుచుకున్నారు, ఎలాగ మనం దేవునిలో ఎదుగుతామని ఎంతో చక్కగా రాశారు మన కోసం. ఇక్కడ ఆయన అంటున్నారు ఐఎమ్ ఏ బాండ్ సర్వెంట్, ఐఎమ్ ఏ అంబాసిడర్ అంటున్నారు. నేను దేవునికి దాసునిగా నన్ను నేను సమర్పించుకున్నాను. సో ఒకనొక రోజున చర్చిని హింసించిన ఆయన ఈ రోజున దేవుడిని ఎప్పుడైతే ఆయన ఎన్కౌంటర్ అయ్యారో, దేవుడిని ఎప్పుడైతే ఆయన డమాస్కస్ దారిలో దేవుడు ఆయన తెలియజేసుకున్నారు, పౌల్ గారి జీవితం అంతా మారిపోయింది. తను తాను తగ్గించుకొని అన్యుల దగ్గరికి, అలాగే యూదుల దగ్గరికి, పెద్ద పెద్ద రాజుల దగ్గరికి ఆయన సువార్తని ఎన్నో దేశాలకి, గ్రీకు దేశానికి, రోమా దేశానికి, ఆ యూరోపియన్ దేశాలకి, ఎన్నో దేశాలకి సువార్త తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాము. ఎంతో మందికి యొక్క సువార్తలో తర్ఫీదు ఇచ్చినట్టు మనం నేర్చుకుంటా ఉన్నాము. సో అంబాసిడరీస్ ఎవరు, రాయబారి ఎవరు, ఎవరిని ఈయన పరిచయం చేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఆయన పరలోక రాజ్యం ఉన్న దేవుని కోసం. హీఈస్ ఎ హెవెన్లీ అంబాసిడర్, రిప్రజెంటేటివ్ ఆఫ్ హెవెన్ అండ్ ఆల్సో హీఈస్ అండర్ డివైన్ అథారిటీ. దేవుని యొక్క అధికారం కింద ఒక పరలోక రాజ్యపు రాయబారిగా ఆయన పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు కూడా పిలుచుకున్నారు, మనల్ని ఆయన బిడ్డలు అన్నారు, దేవుని రాజ్య వారసులు అన్నారు, ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కొనుక్కున్నానన్నారు. అలాంటి వారు మనం కూడా ఏ విధంగా అపోస్తలుడైన పౌలు గారు సేవ చేశారో ఆ అధికారాలన్నీ దేవుడు మనకు కూడా ఇచ్చారని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, 1 తిమోతి మనం 1వ అధ్యాయము 12-14 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే గాడ్ హ్యాస్ కాల్డ్ మీ ఇన్ హిస్ గ్రేస్ అండ్ కౌంటెడ్ మీ యాజ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఒక నమ్మకమైన సేవకునిగా దేవుడు నన్ను ఆయన మహాకృపలో ఏర్పాటు చేసుకున్నారు, నన్ను నమ్మారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. ఆ నమ్మకమైన సేవకునిగా ఏర్పాటు చేసుకుని ఏం చేసడానికి, పరిచర్య చేయటానికి దేవుడు ఆయనకు పరిచర్యనిచ్చారు. 1 కొరింథీయులు 15:10 మనం చూస్తూ ఉంటుంటే బై హిస్ గ్రేస్ ఐ లేబర్డ్ మోర్ దాన్ ఆల్ అని అంటున్నారు. ఆయన కృపలో అందరికంటే ఎక్కువగా నేను సేవ చేశాను. అంతేకాదు అందరికంటే ఎక్కువగా పర్సిక్యూషన్ కూడా తను ఈ సేవలో ఎన్నో రకాలైన బాధలు, ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించింది ఎవరంటే
అపోస్తలుడైన పౌలు గారని మనం చూస్తూ ఉన్నాము. అలాగే 1 కొరింథీయులు 12వ అధ్యాయము 11-8 వచనాలు మనం చూస్తూ ఉంటుంటే జస్ట్ యాజ్ ఈ ప్లీజ్డ్, దేవాది దేవుడు ఈయన యొక్క సేవలో ఎంతో ఆనందించారని మనం చూస్తూ ఉన్నాము. అలాగే 1 తిమోతి 1:15 మనం చూస్తుంటే ఆయన సేవ సమాప్తం అయ్యే రోజులకు మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ ఏ చీఫ్ సిన్నర్ అంటున్నారు. ఇంత పెద్ద పాపిని దేవుడు నన్ను పిలుచుకొని ఎంత పెద్ద సేవను నాకు దేవుడు అనుగ్రహించారు. ఆయన ఇచ్చిన సేవని నేను నమ్మకంగా చేసి అని తిమోతి గారికి లెటర్ రాసినట్టు మనం చూస్తున్నాము. అలాగే 2 కొరింథీయులు 3:2-3 చూస్తూ ఉంటే ఆయన అంటున్నారు, వీఆర్ ద ఎపిసిల్ ఆఫ్ క్రైస్ట్. మనము దేవుని యొక్క పత్రికగా ఉన్నాము. మనం దేవుని పత్రికగా ఉంటే ఆ దేవుని యొక్క పత్రిక ఎక్కడ రాసుకున్నారు? దేవుడు మనలో, మన హృదయంలో దేవుని పత్రికను రాశారు. ఏమంటున్నారంటే అపోస్తలుడైన పౌలు గారు, క్రైస్తవులుగా ఉన్న మనము, అలాగే మనం పిలువబడిన మనము, ఆయన పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించబడిన మనము దేవునికే ఒక పత్రికగా ఉన్నాము. అంటే అర్థం ఏంటంటే వి నీడ్ టు ఇమిటేట్ క్రైస్ట్. దేవుని యొక్క స్వరూపంలోకి మనం మారాలి, దేవుని యొక్క స్వభావాన్ని కలిగి మనం ఉండాలి. అలాగే దేవునిలో మనం నడుచుకుంటూ దేవుణ్ణి మనలో చూపించేవారిగా ఉండాలని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వరకు మనం చూసినప్పుడు అదే మహా ఆజ్ఞని దేవుడు మనకు కూడా ఇచ్చారు. గో అండ్ ప్రీచ్. మీరు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి, నా ప్రేమను పంచిపెట్టండి, మంచి మార్గంలో మీరు నడవండి. దేవుడు మనకి సువార్తను ఎందుకు ఇచ్చారు? మనల్ని రక్షించుకుంటానికి, అలాగే ఇతరుని రక్షించటానికి. చూడండి, మనం అపోస్తల కార్యాలు 4:12 చూస్తుంటే అపోస్తలుడైన పేతురు గారు అంటున్నారు, నో అదర్ నేమ్ టు బి సేవ్డ్ ఎక్సెప్ట్ ద సాల్వేషన్ కమ్స్ ఓన్లీ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. రక్షణ ఎవరిలో ఉందంటే యేసయ్యలోనే ఉంది. ఎందుకంటే యేసయ్య మాత్రమే ప్రపంచ మానవాళి కోసం ఆయన బలి అర్పణగా ఆయన చనిపోయి తిరిగి లేచి ఈ రోజున నిన్ను నన్ను పిలుచుకుంటున్నారు. సో ఎలాగ అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవ చేసి దేవుని మార్గంలో నడుచుకొని నమ్మకమైన దాసునిగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందారో అదే విధంగా మనం కూడా ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం కూడా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని మంచి మార్గంలో నడుచుకుంటూ ఎంతో మందికి దేవుణ్ణి మనలో చూపిస్తూ మంచి చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. అవును నాయన, ఒక బాండ్ సర్వెంట్ నాయన, మీరు పిలుచుకున్నారు నాయన అపోస్తులుగా నాయన. ప్రభా తండ్రి, ఎన్నో కష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ నాయన తండ్రి, నిద్రాహారాలు లేకుండా నాయన, తినటానికి లేకుండా నాయన, ఎన్నో దెబ్బలు తిని నాయన, బాధలు పడి నాయన ప్రభా మిమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. మీరిచ్చిన సేవని ఎంతో నమ్మకంగా చేసిన ఆయన ప్రభా. ఇదిగో నాయన, ఈ రోజున మేము ఆ యొక్క సేవ గురించి మాట్లాడుకుంటానికి మేము ఏ విధంగా పిలువబడిన వారు నాయన ప్రభా, అలాగే తిరిగి జన్మించిన వారు నాయన. మీరు మమ్మల్ని సెపరేట్ చేసుకున్నారు నాయన. యూ సెట్ అస్ ఎ పార్ట్ లార్డ్ ఫాదర్ గాడ్. వీఆర్ హోలీ పీపుల్ లార్డ్ ఫాదర్ గాడ్. యు ఆర్ యువర్ కింగ్డమ్ చిల్డ్రన్ లార్డ్ ఫాదర్ గాడ్. మీ రాజ్య వారసులో నాయన మేము తండ్రి, మిమ్మల్ని పోలి మేము నడుచుకుంటానికి నాయన మీ ప్రవర్తన మాలో ఉంచిన ఆయన, మీ గుణాలను మాలో ఉంచిన ఆయన ప్రభా. మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి అలాంటి శక్తిని, అలాంటి కృపను మీరు మాకు అనుగ్రహించిన ఆయన, చెడును కడిగివేసిన ఆయన ప్రభా. మీ మంచిని, అలాగే తండ్రి మా పరిశుద్ధతను ఆయన ప్రభా, అలాగే తండ్రి ప్రభా మీ పరిశుద్ధ రక్తాన్ని, మీ పరిశుద్ధ ఆత్మను మాతో ఉంచిన ఆయన ప్రభా. మేము మాట్లాడినప్పుడు కృపా కనికరం కలిగిన మాటలు మా నోట్లో నుంచి వచ్చి అవి ఎంతోమందికి మేలు చేసే మాటలుగా మీరే దీవించి నడిపించమని, వాక్యం విన్న ప్రతి బిడ్డను నాయన మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.